నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. పాక్ది కపట వైఖరి అని మన భారతదేశం ఐరాసలో చెప్పబడింది. ఆ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి, ఆ దాడుల గురించి, అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారని వీళ్ళు రూమర్స్ క్రియేట్ చేసి ఉగ్రవాదుల్ని చంపుతున్నామని అక్కడ మిసైల్స్ వేసి సాధారణ ప్రజలను చంపుతున్నట్టు ఐరాసలో మన భారత్ తీవ్రంగా ఖండించింది. దాని గురించి మాట్లాడతారా అన్న? అసలు తాజాగా జరిగింది ఏంటంటే, యుఎన్ఓలో మరోసారి పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తి రచ్చ చేద్దామని ప్రయత్నం చేస్తే, చెప్పాల్సింది మాకు కాదు, ముందు గురువింద నీతులు మానేసి ముందు మీ కింద చూసుకోండి నలుపు గురించి అని చెప్పడం జరిగింది. ఇట్లా ఈ విధంగా ఖండించడం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మన వాళ్ళు ఏంటంటే, మామూలుగా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ని ఖండించడం కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో మొన్న రంజాన్ నెల నడుస్తున్నప్పుడు, పవిత్రమైన రంజాన్ నెల నడుస్తున్నప్పుడు ఉగ్రవాదుల్ని వేరువేస్తున్నాం, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే టిటిపి అనే సంస్థ యొక్క ఉగ్రవాదుల్ని మేము ఏరివేస్తున్నాం అనే నెపంతో ఇష్టం వచ్చినట్టుగా బాంబులు దాడి చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక హాస్పిటల్ మీద బాంబులు పడి 200 పైన మంది, 250 పైగా జనాలు చనిపోవడం జరిగింది. అవును, అమ్మాయికి జనాలు చనిపోవడం జరిగింది. వీళ్ళంతా సామాన్యులే కదా, హాస్పిటల్లో ఉగ్రవాదులు ఏం కూర్చోరు కదా వరుసగా. సో చనిపోయిన 250 మందిలో కనీసం ఒక్క ఉగ్రవాది కూడా లేడు. అంటే అమాయకులని, పిల్లల్ని, మహిళల్ని, నిరాయుధులని, వీళ్ళను బాంబుల దాడి, విమానాల్లో పోయి, ఫైటర్ జెట్స్ లో పోయి బాంబులు వేసి ఆఫ్ఘనిస్తాన్ లో సాటి ముస్లింలని, అది రంజాన్ నెలలో చంపుతూ మళ్ళీ భారతదేశానికి సొద్దులు చెప్పడము, భారతదేశంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పడం అనేది పాకిస్తాన్ అతి తెలివికి, నీచబుద్ధికి సంకేతం. ఇదే విషయాన్ని మన వాళ్ళు యుఎన్ఓలో చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సమస్యతో సతమతం అవుతుంది. ప్రస్తుతానికి ఏదో సంధి జరిగింది, ట్రంప్ అనేవాడు వచ్చి మధ్యలో ఇద్దరిని కూర్చోబెట్టి బెదిరించో భయపెట్టో మొత్తానికి కంట్రోల్ చేశాడని ఒక ఇది ఉన్నప్పటికీ, ఏ క్షణమైనా వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ యుద్ధం ప్రారంభం అవ్వచ్చు. ఎందుకంటే భారతదేశంలో సరిహద్దులో కాశ్మీర్లో విషయంలో పాకిస్తాన్ చేసేదే ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉండేదాన్ని డ్యూరాండ్ లైన్ అంటారు. మన దగ్గర ఎల్ఓసి ఉన్నట్టుగా అక్కడ డ్యూరాండ్ లైన్ ఉంటుంది. ఈ డ్యూరాండ్ లైన్ ని పాకిస్తాన్ గుర్తిస్తుంది తప్ప ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు. పాకిస్తాన్ లో ఉన్న ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో పఠాన్లు నివసించే, అంటే ఆఫ్ఘనీ మూలాలు ఉన్న వాళ్ళు నివసించే ప్రాంతాలన్నీ నావే అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. దానికోసం పోరాటం చేస్తున్నదే టిటిపి, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఈ ఉగ్రవాద సంస్థ ప్రతి వారం 10ల సంఖ్యలో పాకిస్తాన్ సైనికుల్ని చంపుతూ ఉంటది. ఏది పాకిస్తాన్ అఫీషియల్ ఆర్మీని, అసీం మునీర్ సైన్యంలో ఉన్న జవాన్లను చంపుతూ ఉంటది. ఈ సైన్యాల జవాన్లను చంపుతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ఉంది. అన్న, ఇంకొకటి, ఒకప్పుడు తెహ్రీకే తాలిబాన్ అనేది క్రియేట్ చేసింది కూడా పాకిస్తానే కదా అన్న? తెహ్రీకే తాలిబాన్ ని చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు పరిపాలన చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ని పాకిస్తాన్ సృష్టించింది. అయితే ఆ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మద్దతుగా పాకిస్తాన్ లోనే ఉన్న కొంతమంది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గా మారిండ్రు. వీళ్ళు పాకిస్తాన్ లో ఏముంది, గల్లీకి 2 ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి పెద్దవి మనం మాట్లాడుకుంటాం. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఒక చిన్న, మన దగ్గర ఏమంటారు, కార్మిక సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు పెట్టుకున్నట్టు అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. అండ్ ఇప్పుడు అట్లా ఐఎస్ఐ దానికి అదే అట్రాక్ట్ అయ్యి, లేకుంటే వాళ్ళ అవి నచ్చి ఇక్కడ భారతదేశంలో కూడా మొన్న మనం చూస్తే ఏపీలో కూడా ఒక చైనే దొరికింది. అండ్ ఇంకొకటి అన్న, నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు, పాకిస్తాన్ ఒక వ్యక్తి ముస్లిమ్స్ అంతా రెడీగా ఉండండి, మనం పెద్ద యుద్ధం చేయబోతున్నాం అని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే, ఆ కామెంట్స్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా ఇండియన్సే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ ఇండియన్స్ అంతా విత్ ఇండియన్ ఫ్లాగ్ పెట్టి కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా ఇండియన్సే ఉన్నారు. మేము రెడీ అని పెట్టున్నారు. అంతా పాకిస్తాన్, అంటే ముస్లిమ్సే. పాకిస్తాన్లో ఎవరో ఒక వ్యక్తి ముస్లిమ్స్ అందరు రెడీగా ఉండండి అని ఒక వీడియో తీసి పెడితే, ఆ వీడియోకి మన భారతదేశ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము రెడీ అని మాట్లాడుతున్నారు.
అది మరీ దారుణంగా ఉంది. అంటే దేనికి రెడీ, ఏం చేద్దామని, ఎవరిపైన యుద్ధం చేద్దామని? ఇప్పుడు మన దేశంలో ఇంటి దొంగలు ఉన్నారనే విషయం గొప్పగా పెద్ద రీసెర్చ్ చేసి కనుక్కోవాల్సిన అంశం ఏం లేదు. మన ఊర్లో మనకి ఇటుపక్కన అటుపక్కన ఉన్న వాళ్ళని చెక్ చేస్తే బోలెడు మంది దొరుకుతారు. మన సమస్య ఇప్పుడు కాదు, ఒకప్పటి నుంచి ముస్లిం దండయాత్రలు జరిగి గజనీలు, గౌరీలు, ఆ ఔరంగజేబులు రావడానికి కారణమే ఇంటి దొంగలు. సో మన దగ్గర మతాల పేరు, కులాల పేరు, వర్ణాల పేరు, భాషలు, ప్రాంతాల పేర్లు చెప్పి కొట్లాడుకునే వాళ్ళకి కుదవలేదు. అందులో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ జిహాదీ బ్యాచ్ కూడా చేరింది. వీళ్ళు ఫ్రీ రేషన్ తీసుకునేది భారతదేశంలో, కానీ పాట పాడేది మాత్రము ISIS గురించి. వీళ్ళు చాలా వరకు పాకిస్తాన్ ప్రేమికులు ఉంటారు. తర్వాత ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగితే ఇరాను, సౌదీ అరేబియా ఒకదాంతో కొడుకు గొడవ పడుతుంటే సౌదీ అరేబియా కాదు, వీళ్ళకి ఇరాన్ వైపు ఉంటారు. అట్లా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. మొత్తానికి వీళ్ళు ఎప్పుడు తీసుకునే ఒక స్టాండ్ ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండాలనేది వీళ్ళ స్టాండ్. వీళ్ళ వల్ల ప్రమాదం అంటే డౌట్ లేదు, 101% డౌట్ ప్రమాదమే. వీళ్ళ గురించి మనం అలర్ట్గా ఉండాలా అంటే ఉంటుంది. సరిపోతుందా అంటే ఇప్పటికైతే సరిపోతుంది, కానీ లాంగ్ రన్ లో ఎప్పటికైనా సరే ఈ స్లీపర్ సెల్స్ ఇంట్లో కూర్చొని పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు, భారతదేశ గాలి పీల్చి భారతదేశ నీళ్లు తాగుతూ ఇక్కడ అన్నం తింటూ పాకిస్తాన్ జిందాబాదు, టర్కీ జిందాబాదు, ఇరాన్ జిందాబాద్ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఏం చేయాలనేది కూడా ప్రభుత్వాలు చాలా కఠినంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మన ఇంటి దొంగలు, ఇంట్లో ఉన్న ఈ స్లీపర్ సెల్స్ లేదంటే యాంటీ నేషనల్స్, వీళ్ళు JNU నుంచి మొదలు పెడితే గల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాలా చోట్ల ఎదురవుతుంటారు. మనము అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండడంతో పాటు పాకిస్తాన్ విషయంలో ఏం చేయాలో మన దేశ నిఘా సంస్థలు కావచ్చు, మన దేశ ప్రభుత్వం కావచ్చు, మన విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు, ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఏం బాగాలేదు, కానీ పాకిస్తాన్ ద్వారా అటు ఇరాన్ని ఇటు ఇండియాని చెక్ పెట్టొచ్చు అని చెప్పి అమెరికా, చైనా సపోర్ట్ చేయడం వల్ల పాకిస్తాన్ ఇంకా ముక్కలు అవ్వట్లేదు. కానీ లేదంటే ఇప్పటికి ఎప్పుడో 4-5 ముక్కలు అయ్యాయి. 2026 జూన్ నెలలో కూడా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే POJKలో విపరీతమైన నిరసనలు ఎదురవుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు వ్యక్తం అవుతుంటే వేల మంది పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ దింపి సొంత ప్రజల మీదనే కాల్పులు జరిపిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ POJKలో 100 మంది చనిపోయినారు అనేది రిపోర్ట్. క్లారిటీ లేదు, కానీ ప్రస్తుతానికైతే వార్తలు వస్తున్నాయి. అట్లనే బలూచిస్తాన్ పరిస్థితి ఏంటంటే బలూచిస్తాన్ లో చాలా ప్రాంతాలకు అసీం మునీర్ కూడా వెళ్ళలేని పరిస్థితి. పాక్ సైన్యాధిపతి ట్రంప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఫోటోలు దిగుతాడు, కానీ బలూచిస్తాన్ లో చిన్న గ్రామాల్లోకి ధైర్యంగా అసీం మునీర్ కానీ షహబాజ్ షరీఫ్ కానీ వెళ్తారంటే వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లోకి చాలా ప్రాంతం వెళ్ళిపోయింది. అట్లనే సంవత్సరంలో ప్రతి 2-3 నెలలకు ఒకసారి అక్కడ ట్రైన్ల మీద దాడులు జరుగుతున్నాయి. ట్రైన్ల మీద దాడులు జరిగినప్పుడల్లా పాకిస్తాన్ అధికారిక సైన్యం ఏదైతే ఉందో ఆ జవాన్లు అనేక మంది చనిపోతున్నారు. BLA ఆత్మాహుతి దాడుల్లో కావచ్చు, బాంబు దాడుల్లో కావచ్చు. బలూచిస్తాన్ ఒకవైపు, POJK ఒకవైపు, ఖైబర్ పఖ్తూన్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు ఒకవైపు. ఇవన్నీ కాకుండా సింధులో మనం ఇప్పుడు ఇండస్ ట్రీటీని ఆపేయడం వల్ల సింధు నది ఉపనదుల నీళ్లని సరిగ్గా మనం ఇవ్వకపోవడం ఆపేయడం వల్ల సింధ్ ప్రాంతంలో రైతులు కూడా తిరగబడే పరిస్థితి వచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ ఉన్న పంజాబ్ అనే ప్రాంతం మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాలు విడిపోవాలనే కోరుకుంటున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా కావచ్చు, 10 ఏళ్ల తర్వాత అయినా కావచ్చు, మన అదృష్టం బాగుంటే 5 ఏళ్లకే కావచ్చు. ఓకే, 5 ఏళ్లకే పాకిస్తాన్ కొన్ని ముక్కలుగా అవ్వడం అంటే మన జనరేషన్ లోనే చూసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చూస్తాం, మన జనరేషన్ లో చూస్తాము. అయితే ఎంత త్వరగా అనేది మాత్రం క్వశ్చన్. అమెరికా, చైనా కాపాడుతూ ఉండడం అనేది పాకిస్తాన్ కి కలిసి వచ్చే విషయం. అమెరికా, చైనా ఏమాత్రం వేరే దృష్టిలో ఉన్నప్పుడు, వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు, అంటే చైనా తైవాన్ ఆక్రమించుకోవాలనుకునే ప్రయత్నంలో ఉన్నా, అమెరికాకి ఇంకేమన్నా సమస్యలు వచ్చినప్పుడు బిజీగా ఉన్నప్పుడైనా, లేదంటే అమెరికాకి ఇరాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ తో పని అయిపోయింది అనుకున్నప్పుడైనా, ఈ పాకిస్తాన్ ముక్కలు చేయడం భారత్ కి ఒక
నెల రోజులు 2 నెలల పని. అందుకే కదా మోడీ చెప్పింది ఏంటి, ఆపరేషన్ సింధూర్ అయిపోలేదని చెప్పారు. సో ఆపరేషన్ సింధూర్ అయిపోయే రోజు కల్లా పాకిస్తాన్ అనేది ఉండదు, అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నట్లు మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ గా మనం ఫైనల్ గా అంటే ఇన్ని ముక్కలు విడిపోయిన తర్వాత ఫైనల్ గా పాకిస్తాన్ గా మనం దేన్ని అయితే ఏ ఏరియాను మనం అంటే రికగ్నైజ్ చేయొచ్చు అన్న? ఇప్పుడు కూడా పాకిస్తాన్ అంటే ఏంటి, కలిసి ఉన్నా సరే పాకిస్తాన్ అంటే పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, పిఓజేకే, గిల్గిట్ బాల్టిస్తాన్ అనేవి పాకిస్తాన్. ఈ అన్ని ప్రాంతాలు కలిపితే పాకిస్తాన్. ఈ అన్ని ప్రాంతాల్లో అధికారం ఎంజాయ్ చేసేది, డబ్బులు ఎంజాయ్ చేసేది మొత్తం పాకిస్తాన్ అంటే ఏంటి అంటే పంజాబ్ మాత్రమే. ఈ పంజాబ్ ప్రాంతంలోనే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఆర్మీ చీఫ్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. అట్లనే పంజాబీ భాష మాట్లాడే వాళ్ళదే అక్కడ ఆధిపత్యం. సో రేపు విడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ అనేది అయితే మిగిలి ఉంటుందో ఆ మిగిలిపోయే ముక్క పంజాబే. మిగతా అన్ని వేరు వేరు పేర్లతో వెళ్ళిపోతాయి. బలూచిస్తాన్ కి బలూచిస్తాన్ అనే పేరుంది, సింధ్ కి సింధ్ దేశ్ అనే పేరుంది, ఖైబర్ పఖ్తూన్వాకి ఒక పేరుంది. ఖైబర్ పఖ్తూన్వా ఆఫ్ఘనిస్తాన్ లో కలిసిపోవచ్చు కూడా. ఓకే, ఇప్పుడు మన దేశంలో ఇండియాలో విలీనం అయిపోద్ది. పిఓకే చూసుకుంటే ఇండియాకి పిఓకే మన దేశంలో కలుస్తుంది కదా. గిల్గిట్ బాల్టిస్తాన్ అనేవి కూడా మనవే, కాకపోతే ప్రస్తుతం అవి చైనా నిఘాలో ఉన్నాయి. పూర్తిగా పాకిస్తాన్ కాకుండా చైనా ఏమంటారు గ్రిప్ కూడా ఉంది దాని మీద. పిఓజేకి గిల్గిట్ బాల్టిస్తాన్ అనేవి ఏనాటికైనా మన చేతికి రావాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. సో థ్యాంక్స్ అన్న, ఈరోజు చాలా విషయాలు మీతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మన ప్రేక్షకులు చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. మన ప్రేక్షకులకు మీరు ఈరోజు జరిగిన అప్డేట్స్ అన్నిటికీ సంబంధించి ఒక మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదంటే మనము ఫస్ట్ మాట్లాడిన టాపిక్ నెహ్రూ చాలా గొప్పవాడు, మోడీ కాదు అని. ఆ తర్వాత దావూద్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత యుఎన్ఓలో పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు మన దేశంలో పాకిస్తాన్ ని గొప్పగా మాట్లాడే వాళ్ళు, నెహ్రూని గొప్పగా మాట్లాడే వాళ్ళు, దావూద్ ఇబ్రాహిం ని గొప్పవాడని మాట్లాడే వాళ్ళు అందరూ ఒకటే బ్యాచ్. ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో నెహ్రూని, దావూద్ని, పాక్ ని పొగుడుతుండేవాళ్ళు. నిజానికి నెహ్రూ తప్పేం లేదు పాపం, ఆయన పెద్ద ఆయన ఎప్పుడో పరిపాలించిండు, వెళ్ళిపోయిండు. కానీ ఆయన పేరు చెప్పుకొని బతికేద్దామని ట్రై చేసే దొంగలు ఉన్నారు ఇప్పుడు. ఈ నెహ్రూని పొగిడే బ్యాచ్, దావూద్ని పొగిడే బ్యాచ్, పాకిస్తాన్ ని పొగిడే బ్యాచ్ తోనే మనం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా దావూద్ కంటే కూడా దావూద్ కోసం పనిచేసే మన ఇంటి దొంగలతోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది బాటమ్ లైన్. ఫైనల్ గా అన్న చెప్పదలుచుకునేది, బయట దొంగల కంటే ఇంటి దొంగలే డేంజరస్. సో వాళ్ళతో జాగ్రత్తగా ఉందాం మనం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉంటూ మనతో పాటే తిరుగుతూ మనల్ని వెన్నుపోటు పొడిచే రకాలు చాలామంది మన చుట్టుపక్కలనే ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. అండ్ ఎవడేది చెప్పినా మనము దాని గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే బయట దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంటే ఒక సామెత ఉంటుందన్న, ఇప్పుడు అన్నీ తెలిసినంత మాట్లాడచ్చు, ఏమీ తెలియనంత మాట్లాడచ్చు, తెలిసి తెలియనంతో డిబేట్ చేయడం కష్టం అనేసి అది ఉంటుంది కదా. సో అట్లా మాత్రం మీరు తయారవ్వకండి. అదే గ్యాంగ్ నడుస్తుంటుంది మన చుట్టుపక్కల. ఇప్పుడు జర్మన్ షెఫర్డ్ కానీ, లేకుంటే ఈ గంజాయి కానీ, సో గంజాయి మొక్క, ఇటువంటి వాళ్ళందరినీ దూరం పెట్టండి. ఏవైతే నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకుంటారో ఆ నెగిటివ్ మైండ్స్కి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు కూడా నెగిటివ్ అవ్వద్దు. నేనేం చెప్తానంటే ఇంటర్నేషనల్ దొంగల గురించి మోడీ, అజిత్ దోవల్, జయశంకర్ చూసుకుంటారు. ఇంటర్నేషనల్ దొంగల్ని వాళ్ళు చూసుకుంటారు. ఇంటి దొంగల గురించి మనం చూసుకోవాలి. సో ఫైనల్ గా అది. థ్యాంక్స్ అన్న. జై హింద్. జై హింద్. ఈ రోజు లైవ్ అప్డేట్స్ లో చాలా తెలుసుకున్నారు మీరు. ఒక మన జయసింహ అన్న గారు ఎంతో సీనియర్ జర్నలిస్ట్, ఆయన వివరణ చాలా అంటే ఎంత డీప్గా ఉంటుందంటే మీకు ఈరోజు మొత్తం చూస్తే మీకు అర్థమైంది. కాబట్టి సో డైలీ ఇటువంటి లైవ్ అప్డేట్స్ మన ఏటీ పల్స్లో వస్తుంటాయి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే మనం జాగ్రత్త పడగలం. సో మనం జాగ్రత్త పడ్డానికైనా మనం ఇటువంటి విషయాలు తెలుసుకోవాలా. జయసింహ అన్నగారు చెప్పినట్లు అందరూ, ప్రతి ఒక్కరూ
బయటి దొంగల్ని, ఇంటర్నేషనల్ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోదీ గారు కానీ, అజిత్ దోవల్ గారు కానీ, జయశంకర్ గారు కానీ చూసుకుంటారు. ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మన పబ్లిక్ ఏదైతే ఉందో, మన ఇండియన్ యూత్ ఏదైతే ఉందో ఆ యూత్ చూసుకుందాం అని ఆయన ఆలోచన. సో ఇటువంటి వార్తలు మరిన్ని రోజు వస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత బెటరు. లైక్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అల్గారిథం ద్వారా. అండ్ షేర్ చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత బెటర్.